అంజలి టీవీ. అంజలి నెమ్మదిగా నోరెప్పింది. అత్తయ్య గారు, ఆ ఉద్యోగం విషయంలో మీ నిర్ణయం ఏంటో చెప్తే. నిర్ణయం చెప్పడానికి ఇందులో ఏముంది అంజలి? నేనప్పుడే చెప్పాను కదా, మన ఇంట్లో ఆడవాళ్లు ఉద్యోగాలకి వెళ్లడం పద్ధతే కాదు. అది కాదత్తయ్య గారు, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. నేనింటి పనులకు ఏ లోటు రానివ్వను. ఉదయం 5 గంటలకే లేచి అన్నీ చేసి వెళ్ళిపోతాను. 5 గంటలకు లేస్తావా? ఈ చలిలోనా? ఇప్పుడే లేవలేకపోతున్నావు. ఇక ఉద్యోగం ఉంటే నీరసం వచ్చి మాంసం ఎక్కుతావు. అప్పుడు ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నీ మొగుడు చేస్తాడా, లేక ముసలదాన్నైనా నేను చెయ్యాలా? అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? అంజలిని మనం ప్రోత్సహించాలి కదా. తను కష్టపడి చదివింది, దానికి ఫలితం దక్కాలి కదా. కష్టపడి చదివింది డిగ్రీ వరకే చాలు. పెళ్ళయ్యాక ఆడదానికి ఇంటి బాధ్యతలే ముఖ్యం. అయినా అరుణ్, నీ సంపాదన ఏమైనా తక్కువైందా? నెలకు లక్షల్లో సంపాదిస్తున్నావు. అది ఉద్యోగం చేసి ఏం వెలగబెట్టాలి? 4 రాళ్ళు వెనకేసి మనల్ని ఉద్ధరిస్తుందా ఏంటి? శకుంతల, డబ్బు గురించి కాదు ఎవరు మాట్లాడేది. మన కోడలు ఉద్యోగం చేయడం మనకి గౌరవంగానే ఉంటుంది. నాకు ఆ గౌరవాలు అక్కర్లేదండి. రేపొద్దున్నే అది ఆఫీస్కని వెళ్ళిపోతే ఇంటికొచ్చే చుట్టాలకి కాఫీ ఎవరిస్తారు? పండగలకి పిండి వంటలు ఎవరు చేస్తారు? ఇప్పుడు నువ్వు, రాధిక, అరుణ్ అందరూ ఆఫీసులకి కాలేజీలకి వెళ్ళిపోతే ఈ ఇంట్లో నేను ఒంటరిగా దయ్యంలా కాపలా గాయాలా? నా వల్ల కాదు. అవును వదినా, అమ్మ చెప్పేది కరెక్టే. నువ్వు జాబ్కెళ్తే నా స్వెటర్లు ఎవరు ఉతుకుతారు? నాకు కావాల్సిన స్నాక్స్ ఎవరు చేసి పెడతారు? ఆ అమ్మకేమో వయసు అయిపోతుంది, తను చేయలేదు కదా. రాధిక, నేను మేనేజ్ చేస్తా అంటున్నాను కదా. సాయంత్రం వచ్చాక నీ పనులన్నీ చేస్తాను. సాయంత్రం వచ్చాక నువ్వు అలసిపోతావు. అప్పుడు మళ్ళీ నా కోపిక లేదు అని పడుకుంటావు. నాకు తెలుసులే. విన్నావు గారు, రాధిక భయం కూడా అదే. అయినా అంజలి, నీకు పెళ్ళై ఇంకా 1 ఏడాది కూడా కాలేదు. అప్పుడే కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరుగుతానంటే కుదరదమ్మా. రేపు పిల్లలు పుడితే వాళ్ళనెవరు చూస్తారు? అమ్మా, ఇప్పుడే పిల్లల దాకా ఎందుకు? తనేదో సాధించాలని ఆశపడుతుంది. ఆశకు హద్దుండాలిరా. నా నిర్ణయం ఒకటే, ఈ ఇంటి గడప దాటి ఉద్యోగానికి వెళ్ళడానికి ఈల్లేదు. ఒకవేళ వెళ్తానంటే ఇక ఈ ఇంట్లో పనులన్నీ మీరే చేసుకోండి. నేను మాత్రం ఒక్క పని ముట్టుకోను. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తగారి మొండితనం ముందు తన ఆశలు ఆవిరైపోతున్నాయని అర్థమైంది. సరే అత్తయ్య గారు, మీ ఇష్టానికి వ్యతిరేకంగా నేను వెళ్ళను. ఆ ఉద్యోగం నాకొద్దు. అంజలి, నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు? మనం మాట్లాడదాంలే. వద్దరు, ఇంట్లో ప్రశాంతత ముఖ్యం. అత్తయ్య గారు బాధపడుతూ నేను ఉద్యోగం చేసినా నాకు తృప్తి ఉండదు. రాఘవయ్య గారు నిట్టూర్చి శకుంతల వైపు అసహనంగా చూసి తన గదిలోకి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం అరుణ్ ఇంకా పడుకునే ఉన్నాడు. అంజలి కాఫీ తీసుకొచ్చింది. సారీ అంజలి, అమ్మ అలా మాట్లాడుతుందని నేను అనుకోలేదు. పర్లేదరుణ్, కానీ నాదొక చిన్న కోరిక. ఏంటి చెప్పు. నేను ఉద్యోగం చేయకపోయినా పర్లేదు, కానీ కనీసం చదువుకోవడానికి పర్మిషన్ ఇప్పించండి. నేను ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో ఉండే చదువుకోవచ్చు. పరీక్షలు రాయడానికి మాత్రం వెళ్ళి రాయాలి. తప్పకుండా అంజలి, దీనికి అమ్మ ఒప్పుకోకపోయినా నేను ఒప్పిస్తాను. నువ్వు అప్లై చెయ్యి. హాల్లోకొచ్చిన అరుణ్ శకుంతలతో ఈ విషయం చెప్పాడు. ఓహో, ఉద్యోగం వద్దంటే ఇప్పుడు చదువు అంటోందా? సరేలే, ఇంట్లోనే ఉంటానంటోంది కదా. పనులకి ఆటంకం లేకుండా చదువుకోమనండి. ఆ పుస్తకాలు పట్టుకొని వంటింట్లో వంటలు మాడిపోయేలా చేయకపోతే చాలు. అంజలి సంతోషించింది. కనీసం చదువుకునే అవకాశం దక్కిందని తృప్తిపడింది. కొన్ని రోజులు గడిచాయి. జనవరి నెల వచ్చింది. చలి పంజా విసురుతోంది. ఒక పక్క ఇంటి పనులు, మరో పక్క చదువు. చలి వల్ల పనులు చేయడం కష్టంగా మారుతోంది. చేతులేమో మొద్దుబారిపోతున్నాయి. బట్టలు ఉతకడం నరకంగా ఉంది. ఒకరోజు మధ్యాహ్నం అంజలి తన గదిలో చదువుకుంటోంది. ఇంతలోనే రాధిక గదిలోకి విసురుగా వచ్చింది. వదినా, ఎంతసేపు పిలవాలి నిన్ను? ఏం చేస్తున్నావు? నాకు వినబడలేదు రాధిక, చదువుకుంటున్నాను. అమ్మో, కలెక్టర్ చదువుకుంటున్నావా? నాకు ఆకలేస్తుంది. వేడివేడిగా మ్యాగీ చేసి తీసుకురా. రాధిక, నువ్వు ఒక్క 5 నిమిషాలాగు, ఈ ఆన్సర్ చదివేసి వస్తాను. నాకు ఆకలిస్తుంటే నీకు చదువు ముఖ్యమా? సరేలే, నేనే చేసుకుంటాను అని రాధిక కోపంగా వంటిట్లోకి వెళ్ళింది. ఆమెకేమో వంట రాదు. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి మ్యాగీ గిన్నె పెట్టింది. పక్కనే ఉన్న గుడ్డకి నిప్పట్టుకునింది. అప్పుడు రాధిక భయంతో అక్కడే ఉన్న పాల గిన్నెని కింద పడేసింది. అమ్మో, మంట మంట అంటూ రాధిక గట్టిగా అరిచింది. ఆ శబ్దం విని శకుంతల, రాఘవయ్య, అంజలి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది? ఏమిటి పోగా? అమ్మా, చూడు వదిన ఏం చేసిందో.
నేను ఆకలిస్తుందని అడిగితే తను చదువుకుంటానని చెప్పి నన్నే చేసుకోమనింది. నేనేదో ట్రై చేస్తుంటే ఇదిగో ఇలా అయ్యింది. అసలు వదనొచ్చుంటే ఈ ప్రమాదం జరిగుండేది కాదు కదా. చూసావా అంజలి, నేను ముందే చెప్పాను ఈ చదువులు పుస్తకాలు మన ఇళ్లకు సెట్ అవ్వని. ఆడపడుచు ఆకలి అడిగితే చేసి పెట్టడం మానేసి గదిలో కులుకుతావా? ఇల్లంతా తగలబడిపోతే ఎవరే దిక్కు? అత్తయ్య గారు, నేను వస్తానని చెప్పాను, రాధికే వినకుండా. అబద్ధమమ్మా, నాకు చదువు ముఖ్యం, నువ్వే చేసుకో అని అనింది. ఛీ, నోరు మొయ్యంజలి, తప్పు చేసి మళ్ళీ అబద్ధాలా? నీ చదువు పిచ్చి వల్ల ఈరోజు ఇల్లు తగలబడేది. రేపటి నుండి ఆ పుస్తకాలు నాకు కనపడకూడదు. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టాక ఇంకేదైనా. అత్తయ్య గారు, అది రాధిక తప్పు. ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు. ఇప్పుడు పాలన్నీ కింద పోయాయి. ఆ పాలవాడింటికెళ్ళి పాలు పట్టుకురా. ఇప్పుడా అత్తయ్య గారు? బయట చాలా చలిగా ఉంది. ఇప్పుడే ఎల్లు, ఇదే నీకు శిక్ష. ఆ చలిలో నడిచెళ్తే గాని నీకు బుద్ధి రాదు. అంజలికి ఏడుపు తన్నుకొచ్చింది. మారు మాట్లాడకుండా పాలగిన్నె పట్టుకొని బయలుదేరింది. బయట మంచు వర్షంలా కురుస్తోంది. జనం ఎవ్వరూ లేరు. చలిగాలి ముఖానికి కొడుతుంటే కళ్లల్లో నీళ్లు కారిపోతున్నాయి. శకుంతల, ఇది మరీ అన్యాయమే. ఆ అమ్మాయిని ఆ చెల్లిలో పంపాలా? రాధిక చేసిన తప్పుకి కోడల్ని శిక్షిస్తావా? మీరు ఊరుకోండి, దానికి పొగురు పెరిగింది. అణిచిపెట్టకపోతే మన నెత్తి మీద ఎక్కుతుంది. రాత్రికి అరుణ్ ఇంటికొచ్చాడు. ఇంట్లో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. అంజలి చలిలో నడిచి రావడం వల్ల జ్వరం వచ్చేసింది. అంజలి, ఏంటి, ఏమైంది? అంజలి నీరసంగా జరిగిన విషయం చెప్పింది. రాధిక చేసిన పనికి, అత్తగారి శిక్షకి అరుణ్కి విపరీతమైన కోపం వచ్చింది. అరుణ్ వెంటనే హాల్లోకెళ్లాడు. అమ్మా, అంజలికి జ్వరం వచ్చింది తెలుసా? ఆ చలిలో పాల కోసం ఎందుకు పంపావు? అజాగ్రత్తగా ఉండి పాలు ఒలకబోసింది. అందుకే శిక్ష కూడా అనుభవించమని చెప్పా. రాధిక, నిజం చెప్పు, కిచెన్లోకి వెళ్ళింది నువ్వా వదినా? నేనే వెళ్ళానన్నయ్యా, కానీ వదిన రానంది కదా. వదిన చదువుకుంటోంది కదా, నీకు చేతులు పడిపోయాయా? మ్యాగీ చేసుకోవడం కూడా రాదా? నీ బద్ధకానికి వదిన్ని బలి చేస్తావా? ఛీ, సిగ్గుగా లేదు? ఒరే, చెల్లినలా తిట్టకు. నువ్వాగమ్మా, గారబం చేసి దాన్ని పాడు చేస్తున్నావు. ఇప్పుడు చూడు అంజలి పరిస్థితి. రేపటి నుంచి అంజలికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జ్వరంతో ఎలా రాస్తుంది? ఏదో రాస్తుందిలే, అయినా జ్వరమే కదా వచ్చింది, బతికే ఉందిగా. అమ్మా, మాటలు జాగ్రత్తగా రానివ్వు. అంజలి నా భార్య, తన్ని గౌరవించడం మీ బాధ్యత. ఇకపై రాధిక తన పనులు తానే చేసుకోవాలి. అంజలికి నేను సాయం చేస్తాను. అరుణ్ విసురుగా వెళ్లిపోయాడు. శకుంతల, రాధిక ముఖం ముడుచుకున్నారు. ఆ రాత్రి అంజలి గదిలో జ్వరంతో వణుకుతోంది. సారీ అంజలి, మా ఇంట్లో వాళ్ళ వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు. పర్లేదు అరుణ్, ప్రతి ఇంట్లో ఉండే గొడవలే కదా, కానీ నాకు భయంగా ఉంది. రేపు ఎగ్జామ్, నేను అసలు చదవనే లేదు, చేతులేమో వణుకుతున్నాయి. భయపడకంజలి, నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. ఈ రాత్రికి రెస్ట్ తీసుకో. రేపు ఉదయం నేను నిన్ను ఎగ్జామ్ సెంటర్ దగ్గర దించుతాను. కానీ అత్తయ్య గారు... అమ్మ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకో. మరుసటి రోజు ఉదయం అంజలి జ్వరంతోనే లేచింది. వద్దంజలి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను ఆర్డర్ చేశాను, నువ్వు రెడీ అవ్వు. ఇంట్లో హోటల్ తిండి తెప్పించడం ఏంటి? ఆడది ఇంట్లో ఉండి ఏం చేస్తున్నట్టో. అమ్మా, అంజలికి ఆరోగ్యం బాలేదు, ఈ ఒక్కరోజు సర్దుకోలేవా? అంజలి తయారై వచ్చింది. అమ్మా అంజలి, ఆల్ ద బెస్ట్ తల్లి, బాగా రాయి. థ్యాంక్స్ మావయ్య గారు. ఎలాగోలా అంజలి పరీక్ష పూర్తి చేసి ఇంటికొచ్చింది. ఎలా రాసావు అంజలి? రాశాను అరుణ్, కానీ పాస్ అవుతానా లేదో తెలీదు. చేతులు సహకరించలేదు, చలికి వణికాయి. ఇంతలోనే ఇంటి ముందు ఒక పెద్ద గొడవ జరుగుతోంది. శకుంతల పక్కింటి ఆవిడతో గొడవ పడుతోంది. ఏమైందమ్మా, ఎందుకు గొడవ? చూడు బాబు, మీ చెల్లి రాధిక మా ఇంటి ముందు చెత్తేసింది. ఎందుకేసావని అడిగితే తిడుతోంది. మీ అమ్మేమో వెనకేసుకొని వస్తోంది. నేను వెయ్యలేదన్నయ్యా, అది గాలికి ఎగిరి పడింది. అంజలికి అర్థమైంది రాధిక అబద్ధం చెప్తోందని. ఎందుకంటే ఉదయం రాధిక చేతిలో ఆ చెత్త కవర్ అంజలి చూసింది. రాధిక, ఉదయం నువ్వు ఆ కవర్ పట్టుకెళ్ళడం నేను చూశాను, ఎందుకు అబద్ధం చెప్తావు? అంజలి మాటకి రాధికకు కోపం నాశాలని కంటింది. చూసావా అమ్మా, వదిన మళ్ళీ నా మీద చాడీలు చెప్తోంది. బయట వాళ్ల ముందు నన్ను దోషిని చేస్తోంది. నా కూతురి మీద పగ సాధిస్తున్నావా? చెత్త వేయడం నువ్వు చూసావా? సాక్ష్యం ఉందా? అవునత్తయ్య గారు, నేను చూశాను.
నీ పెత్తనం ఎక్కువైందే. నా కూతుర్ని అవమానించిన నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను. అమ్మా, ఆపుతావా లేదా? నేనాపన్రా. ఈరోజు తేలిపోవాలి. అది బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. దానికి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. అంజలికి తల తిరిగిపోయింది. కళ్ళు బయలు కమ్మాయి. అంజలి అని అరుణ్ గట్టిగా అరిచి పట్టుకున్నాడు. రాఘవయ్య గారు కంగారుగా పరిగెత్తుకొచ్చారు. శకుంతల, రాధిక మాత్రం నిర్ఘాంతపోయి చూస్తున్నారు. అరుణ్ అంజలిని లోపలికి తీసుకెళ్లాడు. అంజలికి 103 డిగ్రీల జ్వరం ఉంది. అరుణ్, అంజలి పక్కనే ఉన్నారు. శకుంతల, రాధిక గది బయట నిలబడున్నారు. వాళ్ల ముఖంలో పశ్చాత్తాపమే లేదు, కాని భయం మాత్రం ఉంది. అరుణ్ ఏం చేస్తాడో అని. అరుణ్ గదిలో నుంచి బయటకొచ్చాడు. అమ్మా, రేపు ఉదయం అంజలిని తీసుకుని నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా? ఎక్కడికైనా సరే, ఈ నరక నుంచి దూరంగా. నా భార్యని నేను కాపాడుకోవాలి. ఇక్కడుంటే మీరు తన్ని బతకనివ్వరు. అరుణ్, తొందరపడకు బాబు. నిర్ణయం అయిపోయింది నానా. అంజలి కోలుకోగానే మేం వేరే కాపురం పెడతాం అని చెప్పి అరుణ్ తలుపేసుకున్నాడు. మరి అంజలి పరీక్షలేమవుతాయి? ఆమె పాస్ అవుతుందా? అరుణ్ నిజంగానే అంజలిని తీసుకుని వెళ్ళిపోతాడా? లేక శకుంతల మరి కొడుకు కోడల్ని ఆపుతుందా? ఈ చలికాలం ఇంకా ఎన్ని కష్టాలు తెస్తోంది? ఇవన్నీ తెలియాలంటే చలికాలంలో కొత్త కోడలి కష్టాలు 3 కోసం వేచి చూడండి. అంజలి సిటీ నుంచి పల్లెటూరులో ఉంటున్న అత్తగారింటికొస్తుంది. అత్తగారింటికొచ్చే సమయానికి చుట్టాలందరూ కూడా ఇంట్లో ఉంటారు. అది చూసి అంజలి ఆశ్చర్యపోయి తన భర్త అరుణ్తో, ఏంటండి, చుట్టాలందరినీ మీ అమ్మగారు పిలిచారు? మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా? లేదే, నాకు అర్థం కావటం లేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే తల్లి శకుంతల అక్కడికొస్తుంది. ఏంటి అక్కడే నిలబడిపోయారు? లోపలికి రండి. మీరొస్తున్నారని మన వాళ్ళందర్నీ నేనే రమ్మని చెప్పాను. అందుకు వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్తారు. అక్కడే ఉన్న కవిత, వదినా, బావున్నావా? అమ్మ నాకు ఫోన్ చేసి నువ్వొస్తున్నావని చెప్పింది. అందరం నీ చేతి వంట తినడం కోసమే ఇక్కడికొచ్చాం, తెలుసా? ఆ మాట వినగానే అంజలి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. వెంటనే తన భర్తని పక్కకు తీసుకువెళ్లి, ఏంటండి వీళ్ళు నా చేతి వంట తినడానికి వచ్చానని చెప్తున్నారు? ఇదంతా నువ్వు చేసుకుందే కదా. మా అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా ఏం వండావమ్మా అంటే ఏం చెప్పేదానివో గుర్తు తెచ్చుకో. అంజలి అత్తగారితో మాట్లాడుతూ డెలివరీ బాయ్కి డబ్బులిస్తూ ఉంటుంది. ఈరోజు ఏం కూర చేసావమ్మాయి? ఈరోజు చేపల వేపుడు చేశాను. చేపల వేపుడు చాలా బాగా చేస్తాను నేను. మరుసటి రోజు కూడా డెలివరీ బాయ్కి అంజలి డబ్బులిస్తూ అత్తగారితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా అంజలి, ఈరోజు ఏం కూర చేసావు? ఈరోజు పప్పు చికెన్ కర్రీ చేశానత్తయ్యా. చాలా బాగుంటుంది ఇది. ఈసారి నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీ చేతి వంట ఒకసారి మాకు రుచి చూపించాలి. తప్పకుండా అత్తయ్యా. ఈసారి వచ్చేటప్పుడు మన చుట్టాలందరికీ చెప్పండి. నేను మీ అందరికీ నా చేతి వంట రుచి చూపిస్తాను అని అంజలి మాట్లాడుతుంది. గుర్తొచ్చిందా? ప్రతిరోజు నువ్వింట్లో వంట చేయకుండా ఆర్డర్ పెడుతున్నావన్న సంగతి నాకు నీకు మాత్రమే తెలుసు. వాళ్ళకా విషయం తెలియదు కదా. ఇప్పుడు నిన్ను వంట చేయమంటారు, ఏం చేస్తావో నేను చూడాలి. ఏవండి, ఏదో ఒక విధంగా ఈ గండం నుండి నన్ను గట్టెక్కించండి. అందుకు అరుణ్ నా వల్ల కాదు అని చెప్తాడు. అంజలికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. నా తంటాలేవో నేనే పడతాలేండి, వదిలేయండి అంటూ అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్లి వంట చేయటం మొదలు పెడుతుంది. చాలాసేపటి తర్వాత వంట చేస్తుంది. అదంతా నల్లగా మాడిపోవటంతో అంజలికి భయమేస్తుంది. వెంటనే తన భర్తని పిలుస్తుంది. అని అంటూ ఉండగానే అత్తగారు అక్కడికొస్తారు. అప్పుడు అంజలి చాలా భయంతో, ఏమైందో చూశారుగా, మొత్తం మాడిపోయింది. నా వల్ల కాదు, ఉన్న నిజం చెప్పేస్తాను నేను అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాట విన్న అత్తగారు, ఏంటమ్మా మాడిపోయిన వాసన వస్తున్నట్టుంది? కూర మాడిపోయిందా ఏంటి? అత్తయ్యా, మాడిపోయింది అత్తయ్యా. అయినా నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. నీకొక నిజం చెప్పాలి, నాకసలు వంట వండటమే రాదు. నేను రోజు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉంటాను. నిజంగా నాకు వంట రాదు అంటూ దాని వైపు చూస్తుంది. అమ్మా, నువ్వేం కంగారు పడమాక. వచ్చిన వాళ్ళకి నేనేదో ఒక రకంగా చేస్తాను అన్నట్టు కూర మొత్తం మాడిపోయినట్టేనా? అమ్మా, కూర మొత్తం ఏమీ మాడిపోలేదు. కింద కొంచెం అడుగంటిందంటే, కానీ రుచి బాగానే ఉన్నట్టుంది. అప్పుడు అత్తగారు అది రుచి చూసి, నిజంగానే ఈ రుచి చాలా విచిత్రంగానే ఉందమ్మా. ఒక తెలియని రుచి, చాలా బాగుంది.
ఒక పని చెయ్యి, నేను చెప్పినట్టు చేశావంటే ఇది బాగా రుచిగా తయారవుతుంది. అంజలి ఏంటో చెప్పండి అత్తయ్య అని అనటంతో అత్తగారు ఏదో చెప్తుంది. ఇక వెంటనే తను చెప్పినట్టుగా చేప ముక్కలన్నీ పక్కన పెట్టి వాటి నుండి ముళ్ళుని పక్కన పడేసి మొత్తం అత్తగారు చెప్పినట్టుగా చేస్తుంది. కొంత సమయం తర్వాత వంటంతా రెడీ అవుతుంది. ఇక అందరూ భోజనానికి కూర్చుంటారు. కోడలు భోజనం అందరికీ వడ్డిస్తుంది. ఏంటి చేపల కూర ఇలా ముక్కలు లేకుండా మొత్తం పొడుంగా చేశారు అని అడుగుతారు. అప్పుడు అత్తగారు, ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు, మా కోడలు అంత అద్భుతంగా చేసింది అని అంటుంది. ఇక వాళ్ళు దానిని రుచి చూస్తారు. నిజంగానే అది చాలా అద్భుతంగా ఉంది అని చెప్తారు. అప్పుడు కవిత, వదినా, నువ్వు ఈ వంట ఎలా చేసావో చెప్పవా? నేను కూడా నేర్చుకొని ఇంట్లో చేస్తాను. అప్పుడు అంజలి ఆ వంట ఎలా చేసిందో మొత్తం వివరంగా చెప్తుంది. అప్పుడు తను అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా ఒక మాట కూడా అంటుంది. అంతా అయిపోయిన తరువాత రుచి కోసం కొంచెం ఆవ నూనె వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను లాస్ట్లో అలా వేశాను కాబట్టి రుచి చాలా బాగుంది. ఆ మాట వినగానే అత్తగారు తన మనసులో, ఇదేంటి ఈ అమ్మాయి ఆవ నూనెని చెప్తుంది? మన ఇంట్లో అసలు అలాంటిది లేదు కదా, తను ఏం వేసిందో ఏంటో అని అనుకుని కొంచెం పక్కకు పిలుస్తుంది. ఇద్దరూ కూడా వంటగదిలోకి వెళ్తారు. అంజలి, మన ఇంట్లో ఆవ నూనె లేదు కదా, మరి ఆవ నూనె అని చెప్తున్నావేంటి? ఎందుకు లేదత్తయ్యా, ఇదిగోండి ఆవ నూనె. అది చూసి అత్తగారు ఆశ్చర్యపోతూ, అయ్యయ్యో, అది ఆవ నూనె కాదమ్మా, చెదల మందు. అయ్యో, ఇప్పుడు అదంతా తినేశారు వాళ్ళు, వాళ్ళకేమవుతుందో ఏంటో. అత్తయ్యా, అది తినడం వల్ల ఎవ్వరికీ ఏం కాదత్తయ్యా, కాకపోతే వాంతులు విరోచనాలు అవుతాయి అని అంటుంది అంజలి. ఆమె అలా అన్నిందో లేదో అక్కడున్న వాళ్ళందరూ కూడా వాష్రూమ్కి పరిగెత్తటం మొదలు పెడతారు. అది చూసి కోడలు అత్తగారు ఆశ్చర్యపోతారు. చాలా సమయం తర్వాత అక్కడికొచ్చిన వాళ్ళందరూ చాలా భయంతో, నీ వంటకి నీకు ఒక దండం దేవుడా అంటూ అక్కడి నుంచి పరిగెడతారు. వదినా, వంట చాలా బాగుంది, కానీ ఇలా ఎందుకైందో అర్థం కావట్లేదు. అప్పుడు అంజలి ఏదో చెప్పబోతూ ఉండగా అత్తగారు అడ్డుకొని, కవిత, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, కొంచెం సేపటి తరువాత ఇంటికెళ్ళొచ్చు. అందుకు కవిత సరే అని అంటుంది. అంజలి, ఇక మీదట నువ్వు వంట అస్సలు చెయ్యమాక. అయినా వంట నేర్చుకోకుండా ఏం చేస్తున్నావు? వంట చేయటం అనేది ఒక అద్భుతమైన కళ. సొంతంగా వంట చేయటం నేర్చుకో. మొదట కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, అర్థం కూడా కాదు. తర్వాతే నీకు అర్థమవుతుంది మనం ఎంత బాగా వంట చేయగలమో అని. తప్పకుండా అత్తయ్య, మీరు చెప్పారు కదా, నేను ఖచ్చితంగా వంట నేర్చుకుని మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తాను చూడండి. అప్పుడే మళ్ళీ బంధువుల్ని పిలవండి, వాళ్ళు జీవితంలో ఎప్పుడూ తినని రుచిని నేను వడ్డిస్తాను. ఇక మనం పిలిచినా మళ్ళీ వస్తారా? నాకు నమ్మకం లేదు. సర్లే, చూద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంజలి వాళ్ళు 2 రోజులు అక్కడే ఉండి తర్వాత ఊరికి వెళ్ళిపోతారు. అంజలి ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి తానే స్వయంగా వంట చేయడం నేర్చుకుంటూ ఉంటుంది. తను 1 నెల రోజులు కష్టపడి అద్భుతంగా వంట చేయడం నేర్చుకుంటుంది. అదే భర్తకు కూడా వడ్డిస్తుంది. అతను తిని, నిజంగా నువ్వు చేసిన వంట 5 స్టార్ హోటల్లో చేసినట్టుగా ఉంది. నిజంగా నువ్వే చేస్తున్నావా, లేదంటే ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నావా? నిజం చెప్పు. ఏవండి, అదంతా ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను చాలా అద్భుతంగా వంట చేస్తున్నాను. ఇప్పుడు మనం ఊరికెళ్ళినా కూడా నేను అద్భుతంగా ఎంతమందికైనా వంట చేయగలను. అయితే మన ఊరు వెళ్ళటం ఒకటే మిగిలిందనమాట. మంచి వీలు చూసుకుని వెళ్దాం. అందరికీ నీ చేతి వంట రుచి చూపించు. ఈసారి ఎలాంటి అవమానం మనకి జరగకూడదు, ఎలాంటి మాట రాకూడదు. ఈసారి చూస్తారుగా మీరే అని అంటుంది అంజలి. ఇక కొన్ని రోజులు గడుస్తాయి. అంజలి వాళ్ళు చెప్పా పెట్టకుండా అత్తగారింటికి వస్తారు. అత్తయ్య, ఈ రోజు పిలవండి, ఎవ్వరిని కావాలంటే వాళ్ళని పిలవండి. నేను వంట ఎలా చేస్తానో వాళ్లే చెప్తారు. మనం పిలిచినా వాళ్ళెవ్వరూ రారమ్మా, ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా వాళ్లకు బాగా గుర్తుంది. అవునా? అయితే అత్తయ్య, ఒక పని చేస్తాను. మన వాళ్ళందరూ చుట్టుపక్కలే ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను చేపల పులుసు చేస్తాను. మీరే వాళ్ళకివ్వండి. నేను చేశానని చెప్పకండి. ఈరోజు తిన్నవాళ్ళు రేపు మళ్ళీ మన ఇంటికి ఆ పాత్రలు ఇవ్వడానికి వస్తారు కదా, అప్పుడు చెప్తారు వంట ఎలా ఉంది అని. అందుకు అత్తగారు సరే అని అంటుంది. అంజలి వంట సిద్ధం చేసి అత్తగారికి చెప్తుంది. అత్తగారు అది రుచి చూసి, అబ్బా, కమ్మటి వాసన వస్తుంది. ఇంకా రుచి ఎంత బాగుందో. ఇదైతే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నేను వెళ్ళి వాళ్ళకిచ్చేస్తాను అని చెప్పి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ బంధువులందరికీ చేపల పులుసుని అందిస్తుంది.
ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అంజలి చెప్పినట్టుగానే ఖాళీ పాత్రలు ఇవ్వటానికి చుట్టాల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళంతా అత్తగారితో ఇలా చెప్తూ ఉంటారు. వదినా, చేపల పులుసు ఎలా చేసావో గాని అసలు ఎంత బాగుందో తెలుసా? మీ అన్నయ్య ఇంకొంచెం తీసుకురా అని పదే పదే గోల చేశాడు. అంత అద్భుతంగా చేసావు వంట. అది నేను చెయ్యలేదు, సిటీ కోడలు చేసింది. నిన్నే తను మన ఇంటికొచ్చింది అని అనటంతో ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. ఇంతలో కోడలక్కడికి రావటంతో అంజలి వంట అయితే చాలా అద్భుతంగా చేసింది. ఇలాంటి చేపల పులుసు నా జీవితంలో ఎప్పుడూ తినలేదంటే నమ్ము. నువ్వప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చేశావే, ఆ వంట కూడా బాగానే ఉంది. కానీ దానివల్ల అందరికీ ఏమైందో చూసావుగా. కానీ దీనివల్ల ఎవ్వరికీ ఏమీ కాలేదు. చేపల పులుసు మళ్ళీ మళ్ళీ కావాలంటూ అందరింట్లో వాళ్ళు తలుచుకుంటున్నారు అని చెప్పటంతో అంజలి చాలా సంతోషపడుతుంది. అత్తగారు కూడా ఆ మాటలు విని చాలా సంతోషపడతారు. ఇక ఆ తర్వాత గోవిందమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా మంది చుట్టాలు అత్తగారి దగ్గరికి వచ్చి అదే విషయాన్ని చెప్తూ ఉంటారు. ఆమె అదంతా విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక కవిత కూడా అక్కడికి వస్తుంది. నువ్వు వదిన చేసిందని చెప్పకుండా ఉండడం చాలా మంచి పని అయింది. వదిన, నువ్వైతే చాలా అద్భుతంగా వంట చేశావు. మహా అద్భుతం. ఆ చేపల పులుసు జీవితంలో మర్చిపోలేను అని చాలా పొగుడుతుంది. అంజలి కూడా ఆ మాటలకి చాలా సంతోషపడుతుంది. ఇక కొన్ని రోజుల తర్వాత అంజలి వాళ్ళు అక్కడి నుంచి తిరిగి సిటీకి వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంజలి ఎప్పుడు సిటీ నుంచి పల్లెటూరుకొచ్చినా అక్కడ వాళ్ళు ఆమె దగ్గరకొచ్చి మరీ చేపలు తీసుకొచ్చి చేపల పులుసు వండించుకొని మరీ వెళ్తూ ఉంటారు. అలా అంజలి చేపల పులుసు అద్భుతం అని పేరు పడిపోతుంది ఆ ఊళ్ళో. మనిషి సాధించలేనిది ఏమీ లేదు అని వంటరాని అంజలి వంట నేర్చుకుని మరీ అద్భుతంగా వంటలు చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. Thank you for watching.